సూపర్ 6 అనే పథకాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది కదా, దానిపై మీ అభిప్రాయం? ఒక మహిళ సూపర్ 6 అంటే 6లో ఏమున్నాయి? అంటే ఫ్రీ బస్ కానీ, ఫ్రీ బస్ వేస్ట్ అనిపిస్తుంది. 3 సిలిండర్లు ఇలాంటివి ఉన్నాయి. అవన్నీ అవసరం లేదు. ముందు రోడ్లు, వైద్యం, విద్య ఈ 3 అవసరం అంతే, ఇంకేం కాదు. అంటారా? వీటి వల్ల లాభం లేదా? ప్రభుత్వానికి నష్టం, ప్రజలకు లాభం. ఇప్పుడు అంటేనే పడవు నాకు రాజకీయాలంటే అస్సలు. వాళ్ళ పేర్లు కూడా విన్నాను నేను. అంటే ఇప్పుడు ఇందిరాగాంధీ తప్ప మిగతా వాళ్ళు ఎవరు నాకు నచ్చలేదు. అవునా? అవును, ఆవిడ పరిపాలించే వాళ్ళు కూడా ఎవరు రారు కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్త్రీలకు సంబంధించి సూపర్ 6 అని ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం? అంటే ఒక మహిళగా మీరు ఎలా స్పందిస్తారు వాటి మీద? ఇవన్నీ మనకు వదిలే తల్లి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గాను ఏర్పాటు చేయడం జరిగింది, దానిపై మీ స్పందన? నో కామెంట్. ఇప్పుడు మహిళలకు మీకు సూపర్ 6 అనేది చంద్రబాబు గారు, నాకు పవన్ కళ్యాణ్ అంటేనే ఇంట్రెస్ట్ లేదమ్మా. అంటే చంద్రబాబు గారు ఇప్పుడు మహిళల కోసం సూపర్ 6 అని కొన్ని పథకాలు అనేది ఏర్పాటు చేశారు. ఫ్రీ బస్ కావచ్చు, సిలిండర్లు కావచ్చు, ఇలాంటి వాటి మీద మీ అభిప్రాయం, మీ స్పందన? అవన్నీ అప్లై అయినప్పుడు చూద్దామమ్మా. ఓకే, ఇచ్చారు ఇప్పుడు పథకాలు అయ్యని, అప్పుడు అప్లై అవ్వాలి కదా. అవన్నీ ఇవ్వడం మంచిదేనంటారా? కొంతవరకు బెటరే అమ్మా. ఫ్రీ అనుకుంటా పోతే అర్హులైన వాళ్ళు తీసుకుంటే పర్లేదు. ఫ్రీ బస్ అవసరం లేదమ్మా. ఫ్రీ బస్ ఎందుకమ్మా? తెలంగాణలో ఏం సక్సెస్ అయింది, మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాలో అప్లై చేస్తున్నారు. కానీ ఫ్రీ బస్ వల్ల యూజ్ కానీ మిగతా విద్యా, వైద్యం 2 ఫ్రీ ఇస్తే చాలమ్మా. అందరూ ఫ్రీ అయిపోతారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ పైకి వస్తారు. పార్టీ వస్తే ఆ పార్టీ వాళ్ళ పేరు పెట్టుకోవడం మామూలే కదా. అదే పార్టీ ఆ పేరు తీసి జగన్ జగన్ వాళ్ళ డాడీ పేరు పెట్టారు. ఇప్పుడు ఆయన తీసి వాళ్ళ మామగారి పేరు అని పెట్టాడు. అది మామూలే అయిపోయింది కదా. మేడం, ఇంతకు వాలంటరీ వ్యవస్థ అనేది ఉంటుందంటారా? వాలంటరీ వ్యవస్థ ఏంటో రకరకాల రూమర్స్ వస్తున్నాయమ్మా. ఉంటే బెటర్, ఉంటేనే మన ఈ పాలన ఈజీగా ఉంటుంది ఏదైనా సరే. వాలంటీర్స్ కూడా లిమిటెడ్ చేస్తారని విన్నాము. లిమిటెడ్ చేస్తే వాళ్ళకి వర్క్ బర్డెన్ పెరిగిద్ది. ముందు చెప్పడం 10,000 శాలరీ అని చెప్పేశారు. అందరూ ఆ ఇంప్రెషన్లో మేబీ ఓట్లేసి ఉండొచ్చు. మళ్ళీ ఇప్పుడు దాన్ని లిమిటెడ్ చేసేస్తున్నారు. డిగ్రీ కంపల్సరీ అన్నట్టు విన్నాను. అంతకుముందు క్వాలిఫికేషన్ డిగ్రీ లేదమ్మా, 10th or ఇంటర్ అంతే. అంటే గతంలో టీడీపీ వాళ్ళు ఇట్లా వాలంటరీ వ్యవస్థను మేము వస్తే తీసేస్తామన్నారని వైసీపీ వాళ్ళు ఆరోపణలు అనేది చేశారు. దానిపై మీ స్పందన అండి? ఆరోపణలు చేసిన నిజమే కదమ్మా, తీసేస్తామని లేదు. కానీ వాలంటరీ వ్యవస్థ మిస్యూజ్ చేస్తున్నారు. వాలంటరీ వ్యవస్థ వేస్ట్ అన్నారు. కానీ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మళ్ళీ వాలంటరీ వ్యవస్థ మేము ఉంచుతామని హామీ ఇచ్చారు వాళ్ళు. ఏదైనా సరే రాజకీయ నాయకుల మాటలు అప్లికేషన్కి వచ్చిన తర్వాత ఓకే అనుకోవాలి. ఈలోపు మనం ఏమనుకున్నా వేస్టే. మన ఎక్స్పెక్టేషన్స్ అంతే. మన ఐడియాలు అక్కడ వర్కౌట్ అవ్వు కదా. మనం కాదు కదా గవర్నమెంట్లో ఉంది, వాళ్ళు కదా. ఒకళ్ళు వస్తారు, ఇంకొకళ్ళు ఇదేస్తారు, ఇంకొకళ్ళు వస్తారు, వీళ్ళు ఇదేస్తారు. ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదు ఆయన కూడా అన్నారు. ఏమి నెరవేర్చలేదు చెప్పండి ఒకసారి. ఇస్తారని కూడా ఇవ్వలేదని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఆరోపించడానికి ఏముందమ్మా, రకరకాలుగా ఆరోపిస్తారు. నాకైతే 99% అప్లై చేశాను అని నాకు అనిపిస్తుంది. మేబీ వేరే వాళ్ళది ఎలా ఉంటుందో నాకు ఐడియా లేదు. చంద్రబాబు గారు ఈ పథకాలన్నీ అంటే కొనసాగిస్తారా అంటారా? నాకు డౌటే. చంద్రబాబు గారు పెట్టిన అన్ని పథకాల మీద మీ అభిప్రాయం? అది ఇంకా మొదలు పెట్టలేదు కమ్మా, పెట్టినాక చూద్దాం. అంటే అన్ని కొత్తదనం కోసం వాళ్ళు అందరూ అలా వెళ్ళారు. ఇప్పుడు లాభం అంటారా నష్టం అంటారా ఆయన పెట్టిన పథకాలన్నీ? ఏమో, ఒక మహిళగా మీకు మహిళల కోసమే ప్రత్యేకంగా సూపర్ 6 అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఫ్రీ బస్సు కావచ్చు, 3 సిలిండర్లు కావచ్చు, ఇలాంటివి పెట్టారు కదా. దాని మీద మీ అభిప్రాయం అంటే మనకేమో అప్పుడు జగన్ అన్నీ అందరికీ ఇచ్చాడు. వీళ్ళు ఇట్లా పోయినసారి ఇవ్వలేదు కదా. వాళ్ళు మనుషులను బట్టి చూసి ఇచ్చారు. వీళ్ళు ఎలా ఇస్తారు అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి మనకు తెలియదు. జగన్ అయితే అందరికీ ఇచ్చారు, వీళ్ళు ఇస్తారో ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు సూపర్ 6 వల్ల లాభం ఉందంటారా నష్టం ఉందంటారా? అందరికీ ఇస్తే తెలిసిద్ది, లేకపోలేదు. ఇచ్చిన పథకాలు అన్నీ సోమరపోతులను చేశారు. ఈ విధంగా వేస్ట్ పథకాలని ఏర్పాటు చేశారు. మరి అట్లాంటప్పుడు ఈయన బస్సుకి ఎలా ఇచ్చాడు? 1500 ఎలా ఇస్తున్నారు? ఆయన కూడా ఇలా పెట్టాడుగా. అదే అలాగే ఆయన అలాగని ఇప్పుడు ఈయన ఇన్ని పథకాలు అంటే జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తున్నారు. అవును, మరి దాని మీద ఎలా చూడొచ్చు అంటారు ఈ విధంగా? మరి ఇంకా ఆయన సోమరపోతుంటే ఇంకా అధిక సోమరపోతం చేస్తాడు. అది కొంతమంది అంటున్నారు బాబు గారు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండుని చూస్తానంటున్నారు. జగన్ వచ్చినప్పుడు అభివృద్ధి లేదంటున్నారు. లేదు అంటే అంటున్నారు. నడిపిస్తారా చంద్రబాబు గారు? నడిపిస్తారా? నడిపిరో ఆయనలే చూస్తారుగా, చూద్దాం.
వచ్చిన తర్వాత కొన్ని వరకు కొన్ని బాగానే ఉంటాయి. ఫ్రీ అయితే పథకాలు లేవు కానీ ఒకప్పుడంతా ఇప్పుడు జగన్ గారు పెట్టారు కాబట్టి పెట్టారు. కానీ అందరికీ యూజ్ఫుల్ బస్సు ఫ్రీ అన్నారు, బాగానే ఉంది. కానీ అది ఎంతవరకు అన్నది అదే నిత్యావసర సరుకులు ఉంటాయి కదా, లేని వాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, ఉన్నవాడు కొనవచ్చు, లేనివాడు ఎలాగో మా పరిస్థితి ఎంత అనుకోవచ్చు. అవే సగం సజ్జి పెట్టి నిత్యావసర సరుకులు, పప్పులు, ఎన్ని సరుకులు, కూరగాయలు అన్నీ అందుబాటులో ఉండి బాగుంటే బాగుంటుంది. ఎందుకని అన్నీ ఫ్రీ అండి, గ్యాస్ బండ్ ఫ్రీ అన్నారు, తప్పులేదు. ఒక 400 తీసుకొని దానివారు ఇంకో దాని మీద తగ్గిస్తే బాగుంటుంది కదా మాలాంటి మధ్య తరగతి వాళ్ళకి. అంతే తప్ప ఆయన మంచి పాలన ఇంకా వచ్చిందిగా లైన్లోకి, పాపం ఆయన కూడా మంచి చెడు చూసుకొని పరిపాలన చేస్తే మనకేమన్నా ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తారంటారా? నెరవేరుస్తారు, ముందు నెరవేర్చారు, ఇప్పుడు నెరవేరుతారు. ఫస్ట్ సారి నెరవేర్చారు ఆయన. ఈయన వచ్చి పొల్లెట్టాడు, ఈయన వచ్చాడు అంతే. అన్న క్యాంటీన్లు కూడా రీఓపెనింగ్ చేస్తానంటున్నారు, దానివల్ల ఉపయోగం ఉందంటారా? మరి లేనిపోవడం ఇప్పుడు మాలాంటి వాళ్ళు గబ్బుకుని ఇంట్లో వండుకోలేదు అనుకో, ముద్ద తెచ్చుకొని తింటారు. అది అన్న క్యాంటీన్లో కూడా అన్నీ అంటే లొసుగులే ఉన్నాయి, దానివల్ల ఉపయోగం లేదని కొంతమంది వైసీపీ ఇప్పుడు 100 రూపాయలు పెట్టుకొని అక్కడికి వెళ్ళి తింటున్నారు. మాలాంటి వాళ్ళు 100 రూపాయలు ఇచ్చుకొని ఆ పెద్ద వాటిల్లో తినలేము కదా. ఇప్పుడు మాలాంటి వాళ్ళు అంత పెద్ద వాటిలో 100 రూపాయలు ఇచ్చుకొని ఈ వ్యాపారాలు చేసుకుని ఆ పెద్ద వాటిల్లో తినలేము కదా. అది చేయకూడదండి, అది ఉంటేనే మంచిది. అంటే గతంలో టీడీపీ వాళ్ళు అన్నారని వైసీపీ వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నారు, దానిపై మీ అభిప్రాయం? వాళ్ళు ఉంటేనే మంచిదని మాది. అది ఎందుకంటే ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు మంచి సెట్లు అడిగి మా ఆధార్ కార్డులు అన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళ గురించి చెప్తున్నారు కదా, ఆదాయం కూడా చెప్తున్నారు. వాళ్ళు ఉంటేనే మంచిది మాలాంటి వాళ్ళకి కూడా. ఇప్పుడు మహిళలకి సూపర్ 6 అని మీకోసమే ప్రత్యేకంగా కొన్ని సూపర్ 6 అని పెట్టారు, అది ఉపయోగమేనా? మీకు యూజ్ ఉంటుందా? మాకు చేస్తే మాకు ఉపయోగమే. మరి ఫ్రీ బస్సులు కానీ అవన్నీ ఫ్రీ బస్ అంటే అది అనవసరమని అనుకుంటున్నాను అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు బస్సు ఎక్కెళ్ళరు కదా. ఇప్పుడు దగ్గర వాళ్ళు ఉంటారు, దూరపు వాళ్ళు ఉంటారు. దూరపు వాళ్ళకి బస్సులు అయితే పర్లేదు, మాలాంటి వాళ్ళు ఉన్నాం, దగ్గరలో ఉన్నాం, గబ్బుకుని బస్సు ఎక్కి రావాలంటే బస్సుకు కూడా కొంచెం దూరం నడవాలి. ఇప్పుడు ఎవరు బస్సు ఎక్కుతున్నారు? అందరు ఏదైనా ఉంటే ఆటో ఎక్కేస్తున్నారు, సర్వీస్ ఆటోలు. ఆటో వాళ్ళు కూడా బతకాలి కదా. అదే ఉంచుతారని నా నమ్మకం, ఉంచితే మంచిదని. అది అంతకుముందు 5 ఏళ్ళకే ఇస్తున్నారు అది ఇదని అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి ఏమైనా జీతం పెంచే అవకాశం ఉంటుందా? మరి ఆయన అన్నది చెయ్యాలి కదా. ఆయన అంటాడని చేస్తాడనే కదా ఆయన గెలిపించారు జనాలు. అంటే పెన్షన్ కూడా వైఎస్ఆర్ పెన్షన్ అనే దాన్ని పేరు అనేది మార్చి ఎన్టీఆర్ భరోసా కిందకి మార్చారు, ఆ పేరు అనేది మార్చారు. అలా మార్చడం మంచిదేనంటారా? అంటే దాని మీద మీ అభిప్రాయం? అది అన్నీ వాళ్ళు పెద్దవాళ్ళు కదమ్మా, మార్చుకుంటే మార్చుకోవచ్చు, ఉంచుకుంటే ఉంచుకోవచ్చు. మాకు తెలియదు కదా, మాకు చదువు లేదు కదా. అది ఇప్పుడు మహిళలకు కూడా కొన్ని సూపర్ 6 అని అట్లాగా కొన్ని అంటే ఫ్రీ బస్సులు కావచ్చు, సిలిండర్లు కావచ్చు, ఇట్లా కూడా అడుగుతున్నారు. మరి దాన్ని ఎలా చూడొచ్చు? దాన్నైనా పర్వాలేదు మేడం, మాకు తెలిసి ఆయన వస్తే మాకంతా మంచిగా చేస్తాడు, ఆడవాళ్ళ కోసం బాగానే చూస్తాడు. పవన్ కళ్యాణ్ అన్న కూడా బాగానే ఇదవుతాడు. మరి వృద్ధులకు కూడా పెన్షన్ పెంచుతూ ఉన్నారు, మరి పెంచుతారంటారు? పెంచుతుంది మేడం, పెంచుతుంది. ఆయన చేసేవి అన్నీ బాగానే చేస్తారు మాకు తెలిసి. నేను పుట్టి పెరిగిన నుంచి ఆయన కోసం ఆలకిస్తున్నాను కదా, నాకు మాత్రం పర్వాలా. మరి రాజధాని విషయం ఏమంటారా? అది కూడా ఓకే ఇది మేడం, అన్నీ చేసిన వాళ్ళు అది వదలకుండా ఉండరు కదా. అది రోడ్ల విషయంలో కానీ, ఆడవాళ్ళ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ అన్నీ బాగానే జరుగుతాయి ఆయన ఉండేటప్పుడు మాత్రం. ఇస్తాదండి ఆయన, ఇస్తారని జనాలు ఓట్లు వేయలేదండి. ఆయన ఇస్తాడు, ఈ 15,000 ఇస్తాడు, 1,500 ఇస్తాడని ఓటు వేయలేదండి ఏంటి. ఆయన ఫస్ట్ సీఎం అయ్యేటప్పుడు ఎన్నిసార్లు సీఎం అయ్యేదో నాకైతే తెలీదు ఏంటి, అన్నిసార్లు కూడా బాగానే ఉంది ఆయన వచ్చేటప్పుడు. రోడ్ల విషయంలో అవనివ్వండి, లైట్ల విషయంలో అవనివ్వండి, ఆడవాళ్ళ విషయంలో అవనివ్వండి, ఏంటి ఆటో వాళ్ళ విషయంలో అవనివ్వండి, ఏదైనా ఆయన ఉండేటప్పుడు మాత్రం బాగానే ఉంది. ఆయన ఉన్నంతసేపు కూడా మాకు తెలిసి గంటలు ఇంతసేపు అని టైమింగ్స్ పెడతారు కానీ పొద్దునుంచి సాయంత్రం దాకా అంటే పెట్టరు, అలా పెట్టరు. ఇంత టైమింగ్స్ అని పెడతారు అంతే, అది మాకు తెలిసి. అంతేగాని ఇంతసేపు అని ఉండదు. తర్వాత పర్వాలేదు అనుకుంటున్నాం మేమైతే. చంద్రబాబు గారు ఇచ్చిన మొత్తం హామీలన్నీ నెరవేరుస్తాం మేము అనుకుంటున్నామండి, మేము మాత్రం అనుకుంటున్నాం.
అది మాత్రం తెలియదండి. అంటే ఇప్పుడు బండ బట్టి ఉంటుంది కదా, ఇప్పుడు ఇండియన్ ఉంటుంది అలాగా. సీఎం అయితే 3 సిలిండర్లు ఇస్తారని చెప్పేసి సంవత్సరానికి. అవునండి, బండ విషయంలో మాత్రం మరి ఆ టయానికి వచ్చేటప్పటికి ఎవరికి ఇస్తారో కూడా తెలీదు. ఇండియన్ ఉంటుంది, భారతీయ ఉంటుంది, హెచ్పి ఉంటుంది. చెప్పలేదు. ఇస్తానన్నారు, ఇంకా ఏంటన్నది చెప్పలేదు. ఎవరికి ఇస్తామన్నది చెప్పలేదు. ఏ బండకి ఇస్తాము ఏంటన్నది. పింఛన్ ఇస్తే మంచిదే మేడం. ఇప్పుడు కాళ్ళు చేయలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. వాళ్ళ ఆటోలకు సాయం చేసినా పర్వాలా. అదొక మంచిది, మేము కానలే. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో 3000 చేస్తానని ఆయన పెంచాడు. ఈ ప్రభుత్వంలో ఈయన పవన్ కళ్యాణ్ గారు 4000 ఇస్తామన్నారు. అది సమ్మతం అయిపోయింది. అది ఏప్రిల్ నుంచి కూడా 4000 ఇస్తామన్నారు. ఈ 3 నెలలు 3000, 1000 రేపు నెలలో 4000, మొత్తం 7000 వేస్తామని కూడా అది కూడా చెప్పారు. మాకల్లా మంచి చేయాలని జనాలకు మేము కోరుకుంటున్నామండి. మళ్ళీ ప్రభుత్వం వస్తే మళ్ళీ పవన్ గారు సీఎం కావాలని కోరుకుంటున్నాం. ఇబ్బంది పడ్డారు 2 నెలలు, అసలు చాలా ఇబ్బంది పడ్డారు ముసలోళ్ళు. వాళ్ళకి కనీసం మంచినీళ్ళు కూడా దొరక్క ఎండలో బాగా అవసరపడ్డారు. అది మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఇంటికి వచ్చే పెన్షన్ ఇవ్వాలి. అది